M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. నిర్మల్ జిల్లా బాసర మండలంలోని కోట గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో 19,50,000 నిధులతో ఇటీవల నిర్మించిన అదనపు తరగతి గదులను స్థానిక శాసనసభ సభ్యులు పవర్ రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో తరగతుల నిర్వహణకు అదనపు గదులు సంతోషించదగ్గ విషయమన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారికి అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించి 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళిక రూపొందించుకోవాలని అధ్యాపక బృందానికి సూచించారు. ఆ తరువాత ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం 16 లక్షల నిధులతో నిర్మించగా ప్రజలు అనారోగ్య బారిన పడ్డ రోగులు దూర ప్రాంతాలకు వెళ్లకుండా గ్రామంలో వైద్యం అందించాలి అని సిబ్బందికి సూచించారు. అనంతరం సీసీ రోడ్ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో బాసర మండల జెడ్పీటీసీ వసంత రమేష్, ఎంపీపీ సునీత విశ్వనాథ్ పటేల్, ఎంపీటీసీ బాబురావు, సర్పంచ్ మధు పటేల్, స్థానిక ప్రజాప్రతినిధులు, పలు గ్రామాల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, బీజేపీ మండల అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఉన్నారు. ఒక్కసారి చూడండి. పిల్లలు ఇక్కడ వంకాయ కర్ర ఉంటుంది. వంకాయ సార్ ప్రవీణ్ సార్ వంకాయ కూర తీసుకో. వంకాయ కూర వంకాయ కర్రీ తీసుకురమ్మా నాయన. పటేల్ సార్ వస్తున్నాడు. వంకాయ కర్రీ లేదు సార్. పటేల్ సార్ మూడు ఏదైతే
అడిషనల్ రూమ్స్ ప్రైమరీ స్కూల్కు కట్టడం జరిగింది. ఇచ్చిన దాతకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మధుకర్ గారి తండ్రికి. బిల్డింగ్ కట్టిన తర్వాత ఇప్పుడే నాకు కొన్ని సమస్యలు చెప్పారు మన గ్రామ సర్పంచ్ గారు. కంపౌండ్ వాల్ లేదు, తాగటానికి నీళ్ళు రావాలంటే బోర్ లేదు. నేను అడిషనల్ కలెక్టర్ గారికి మాట్లాడాను. ఎన్ఆర్జీఎస్ల కంపౌండ్ వాల్ పెట్టి బోర్కు కూడా ఆయన తక్షణమే శాంక్షన్ ఇస్తానని చెప్పడం జరిగింది. ఆయనకు మా గ్రామ ప్రజల తరఫున నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేషనల్ గవర్నమెంట్ నుంచి ఆయుష్మాన్ భారత్ ఏదైతే మన ఇక్కడ సబ్ సెంటర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఓపెన్ అయింది. నేను చాలా జాగాలో చూశాను. డిఎంహెచ్ఓ గారు ఓపెన్ అయిన తర్వాత అక్కడ సరి అయిన సౌకర్యాలు లేవు, ఏఎన్ఎంస్ లేవు, డాక్టర్స్ లేరు, నర్సెస్ లేరు. అది ఓపెన్ చేసిన తర్వాత కూడా అది దాన్ని యూజ్ చేయకుంటే ఇక్కడ ప్రజలకు ఏం లాభం అవుతుంది? దానికోసం కలెక్టర్ గారు కూడా చెప్పారు, ఖచ్చితంగా ఏఎన్ఎం పెట్టాలా, నర్స్ పెట్టాలా, ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్స్ అని మన బంధువులు కానీ టాబ్లెట్స్ కానీ అన్ని పెట్టాలని డిఎంఎండ్ గారికి చెప్పడం జరుగుతుంది. నేను గత 3వ డిసెంబర్ రోజు ముదోల్కు మీ అందరి ఆశీర్వాదంతో శాసనసభ్యుడిగా నాకు భారీ మెజార్టీతో గెలిపించారు. మీకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గెలకన ముందు గెలిచిన తర్వాత కూడా నేను ఒకటే 5 సంవత్సరాలు నాకు భగవంతుడు ఏదైతే అవకాశం ఇచ్చిండో ఆ అవకాశం ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాకుండా ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం కొట్లాడాలని నేను ఒకటి అసెంబ్లీ హాల్లో వచనం తీసుకున్నాను. ఆ విధంగానే మేనిఫెస్టో, నా పర్సనల్ మేనిఫెస్టో ఏదైతే ఉంది, వైద్య విద్య ఇరిగేషన్, నా ఒకటే ధ్యేయం ఉంది. ప్రతి ఒక్క బీదవాడికి, బడుగు బలహీన వర్గాల వాళ్లకు వైద్యం అందాలా. వాళ్ళు మండల్ హెడ్ క్వార్టర్లా కానీ, జిల్లా హెడ్ క్వార్టర్లా కానీ మన రాజధానిలో పోవాలంటే చాలా కష్టం ఉంది. వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ ఏదైతే ఉంటుంది, 10,000 జనాభాకు ఒక ఏదైతే నరేంద్ర మోదీ గారు మన ఆ బస్తీ దవాఖానా ఓపెన్ చేశారు ఆయుష్మాన్ భారత్ కింద. అందులో ప్రతి ఒక్క సౌకర్యాలు పెట్టి, మందులు పెట్టి, ఇంజక్షన్స్ గిట్ట పెట్టి వాళ్ళకి సౌకర్యాలు అందించాలా. మొన్ననే నేను ఏరియా హాస్పిటల్ బైంసాలో 2 times రివ్యూ మీటింగ్ తీసుకున్నాను. ఆ రివ్యూ మీటింగ్ లో ఇప్పుడు పాత దమానాలో గతంలో ఏం జరిగింది నేను అడగానని చెప్పడం జరిగింది. నేను అడగాను కూడా. ఎవరైనా తప్పు చేసినట్టు, మంచి చేసినట్టు నాకు అవసరం లేదు. ముంగట ఏం చేయాలి ఆ ధ్యేయంతో నేను ఈరోజు ఏరియా హాస్పిటల్ బైంసాలో ఇప్పుడే మన కలెక్టర్ గారు ఈ రోజు లేకుంటే రేపు ఇంకా 5 డాక్టర్స్ శాంక్షన్ చేస్తున్నారు. దాదాపు అన్ని డాక్టర్స్ వస్తున్నారు. ప్రతి ఒక్క సేవ, ఎక్స్రే గతి కానీ, ఐసీయూ సెంటర్ కానీ, ఆపరేషన్ సెంటర్ కానీ మీరు నిజామాబాద్ పోకుండా ఇక్కడ బైంసా పట్టణంలో ఫ్రీ ట్రీట్మెంట్ చేయడానికి నేను ఛాయాశక్తితో కృషి చేస్తున్నాను. చేస్తాను కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక విద్యా విషయం గురించి చూస్తే చదువుల తల్లి మన నియోజకవర్గంలో ఉంది. ఈ నియోజకవర్గంలో ఏదైతే బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఉన్నారో, బడుగు బలైన వర్గాల స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ప్రతి ఒక్క హై స్కూల్స్లో కానీ, గవర్నమెంట్ హై స్కూల్స్లో కానీ ఏదైతే KG to PG జ్యోతిర్బా ఫులే మన స్కూల్స్ వెళ్ళినాయి, అలా టీచర్స్ మంచి చదువు నేర్పాలని
కోరడం జరుగుతుంది. ఏదైతే అన్ఎడ్యుకేటెడ్ పిల్లగాళ్ళు, అన్ఎంప్లాయ్మెంట్ పిల్లగాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఇంతవరకు 9 సంవత్సరాల్లో ఏ డిఎస్సి పెట్టకుండా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ పెట్టక ప్రజల మోసం చేసిన గత ప్రభుత్వం, ఇప్పుడన్న ఈ ప్రభుత్వం అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ పెట్టి డిఎస్సి పెట్టి జాబ్స్ చేయాలని, ఆ జాబ్స్ కోసం బైంసా పట్టణంలో ఎల్లుండి నుంచి, సోమవారం నుంచి ఏదైతే అయోధ్యలో రాముడిది ప్రాణ ప్రతిష్ఠ ఉంది, ఆ రోజు నుంచి నేను ఫ్రీ కోచింగ్ సెంటర్స్ ఓపెన్ చేసినాను. దాదాపు 150 పిల్లగాళ్ళు ఇప్పటి వరకు అడ్మిషన్ తీసుకున్నారు. ఇంకా 2 రోజులు టైం ఉంది. ఇంకా కూడా బీద పిల్లగాళ్ళ కోసం విద్య గురించి నేను ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడ్డానంటే నాకు విద్యతోనే ఈ స్టేజ్ మీద నిలబడ్డా. చదువు, జాబ్, పల్లెటూళ్ళ కష్టం, తల్లిదండ్రులకు ఏదైతే కష్టం ఉంటే చదువు నేర్పడానికి అది అంతా నాకు తెలుసు. అంటే మన అగ్రికల్చరల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను ఒక వ్యక్తి. కాపులకు పంట ఎంట పడుతుంది, వర్షాకాలంలో పిల్లగాళ్ళకు చదువు నేర్పడానికి డబ్బులు కావాలా, అవి అన్ని కష్టాలు ఉంటాయి. అయినా కూడా వాళ్ళు ఆన అనక, నీళ్ళు అనక, వర్షం అనక, ఎండ అనక, చేళ్ళ కష్టపడి పనిచేసి మన పిల్లగాళ్ళకి నేర్పిస్తారు. ఆ కష్టాలు దూరం కావాలని ఇరిగేషన్ విషయం కూడా నేను చాలా అబ్జర్వేషన్ చేస్తున్నాను. ఐడిసి వాళ్ళు ఈరోజు వస్తున్నారు. మన నియోజకవర్గంలో 17 లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి. ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ కూడా సరిగా నడటం లేదు. గల్లాల నీళ్లున్నాయి, గోదావరిలో ఎక్కడ చూస్తే అక్కడ నీళ్లున్నాయి, కానీ మనం తాగటానికి, తినటానికి, సాగు చేయడానికి మనకు నీళ్లు రావటం లేదు. చూడండి, ఇదే మన తెలంగాణ ఉన్న నిజామాబాద్ డిస్టిక్ ఏదైతే ఆర్మూరు, బాల్కొండ, బోధన్ నియోజకవర్గం ఉన్నాయి, ఇక్కడ నిర్మల్, ముదల్ నియోజకవర్గం ఉన్నాయి. అక్కడ చూస్తే 100% ఇరిగేషన్ అయి ఇవాళ వరి పండిపిస్తున్నారు, మక్క పండిస్తున్నారు. కానీ ఇక్కడ మా దగ్గర ఆలకన్నా మంచి పొలాలు, ఇప్పుడు ఎంపీటీసీ గారు కూడా చెప్పారు, మంచి పొలాలు ఉన్నాయి, కానీ మనం పంట పండించగలిగితే మన లిఫ్ట్ ఇరిగేషన్ కరెక్ట్ లేవు, నీళ్లు లేవు అని అంటున్నాము. దానికోసం కూడా 5 సంవత్సరంలో మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్ చేసి 100% ఇరిగేషన్ చేయడానికి ఇరిగేషన్ చేస్తే ఇప్పుడు మన జడ్పీటీసీ గారు చెప్పాలి, 2 పంటలు పండుతాయి. 2 పంటలు పండిన తర్వాత ఒక రైతు సోదరుడు సుఖ సంతోషాలతో ఉంటాడు. వాళ్ళ పిల్లగాళ్లకు ఎడ్యుకేషన్ కోసం నిజామాబాద్ పంపిస్తాడు, హైదరాబాద్ పంపిస్తాడు. టైం వస్తే ఫారెన్ కంట్రీలో కూడా పంపిస్తాడు, డబ్బులు ఉన్నాయంటే. దానికోసం నేను ఖచ్చితంగా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను, ఎడ్యుకేషన్, హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ కోసం నేను ఛాయాశక్తితో 5 సంవత్సరాలు తెలియజేస్తున్నాను. ఇక ఈరోజు ఇది సబ్మర్జ్ విలేజ్. గత 40 సంవత్సరాల కింద పోచంపాడు ప్రాజెక్టులో, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఈ సబ్మర్జ్ అయిన విలేజ్. మనం బ్యాక్ వాటర్లో ఉన్నాం, మనం తక్లీఫ్లో ఉన్నాం. అక్కడ ఖమ్మం వరకు నీళ్ళు పోయి అక్కడ చాలా సుఖ సంతోషాలతో ఇరిగేషన్ చేస్తున్నారు. ఈ ఏదైతే సబ్మర్జ్ విలేజెస్ అయినాయి, విలేజ్ లో డెవలప్మెంట్ చాలా తక్కువైంది. ఇక ఎంపీటీసీ గారు చెప్పారు 40% డెవలప్మెంట్ అయింది, ఇంకా 60% డెవలప్మెంట్ కాదులేదని. వాస్తవంగా ఈ 40%, 60% కరెక్టే అని అనేది తప్పు కాదు. కానీ ఇంతకు ముందు ఉన్న నాయకులు ఎవ్వరు కూడా ఇక్కడ దృష్టి పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అది నేను చెప్పలేను, మీకు అందరికీ గుర్తు. ఖచ్చితంగా 60% ఏదైతే పని పెండింగ్ ఉంది, ప్రతి గ్రామంలో దశల వారీగా ఈ సంవత్సరం 20%, నెక్స్ట్ ఇయర్ 20%, నెక్స్ట్ ఇయర్ 3 సంవత్సరాల్లో డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్స్ కానీ పూర్తిగా చేస్తానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను.